Subscribe to Color Frames. భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంతటి కీలకమైన ఆటగాల్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరి కెప్టెన్సీ స్టైల్, ఎవరి బ్యాటింగ్ స్టైల్ వారిదేనైనా ఈ ఇద్దరు టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలు అందించారు. అయితే వీరిద్దరి మధ్య విభేదాలున్నాయన్నది చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. జట్టులో రోహిత్ క్యాంప్, విరాట్ క్యాంప్ ఉన్నాయన్నది కొన్ని సంఘటనలతో స్పష్టంగా కనిపించింది. తాజాగా రోహిత్ తో గొడవలపై కోహ్లీ స్పందించాడు. రోహిత్ శర్మతో తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని కోహ్లీ చెప్పాడు. గేమ్ పట్ల ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయన్నాడు. ఓ సీనియర్ బ్యాటర్ ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నా రోహిత్ తో ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడతానని విరాట్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే రోహిత్ శర్మ గురించి కూడా కోహ్లీ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రోహిత్ సైతం ఏ విషయం గురించి అయినా తనతో చర్చిస్తాడని చెప్పాడు. తామిద్దరం ఎప్పుడో భారత్ను గెలిపించాలని అనుకుంటామని, జట్టులో ఉన్న లోపాలపై మాట్లాడుకుంటామన్నాడు. తన సలహాలు తీసుకునేందుకు రోహిత్ కూడా వెనకాడని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కోహ్లీ తాజాగా చేసిన కామెంట్స్ తో భారత క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కొన్ని సందర్భాల్లో చిన్న అభిప్రాయ భేదాలు వచ్చి ఉండొచ్చని, ఇప్పుడు వీరిద్దరూ పూర్తిగా కలిసిపోయారంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. గత కొంతకాలంగా మైదానంలో వీరిద్దరూ కలిసిమెలిసి ఆడిన తీరు కూడా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ప్రపంచ కప్ తర్వాత ఈ స్టార్ ఆటగాళ్లు తొలిసారి మైదానంలో అడుగు పెట్టబోతున్నారు. ఈ రోజు సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్ సిరీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సఫారీ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే T20 సిరీస్ ను సమం చేసుకుని ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఇదే జోరును 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో కూడా చూపించాలని భావిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.